బడ్జెట్ అంటే అధికారులు తయారు చేస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఊగొట్టేయడం, ఓహో అని చెప్పేదో 4 ప్రశ్నలు వేసేసి మనం చాలా గొప్పోళ్ళ కిందన మనకు మనం ఫీల్ అవ్వడం, వాళ్ళకి గొప్పోళ్ళ కిందన ఇతని నాలెడ్జ్ ఉందనేటటువంటి ఓ భావన కల్పించడం, ఆ తర్వాత వాళ్ళు ఏదో ఒకటి రాసిస్తారో రాసింది చదవటం, ఇలాంటి పరిస్థితులే చాలా వరకు రాష్ట్రాల్లో ఉంటుంటాయి. అట్లా కాకుండా కేంద్రంలోనే అట్లాగే ఉంటుంటాయి. అట్లా కాకుండా సొంతగా మనమే రాసుకున్నప్పుడు బడ్జెట్ని అప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది, చాలా బాధ్యతగా మాట్లాడతాం, చాలా కరెక్ట్గా. అంటే మన ఇంటి లెక్కలు మనమే రాసుకున్నప్పుడు మనకు ఉండే సాటిస్ఫాక్షన్ టైప్ అనమాట. ఇప్పుడు తాజాగా ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి కంప్యూటర్లో దాన్ని రూపొందించడం కంటే చేత్తో రాస్తే బాగుంటుందని తన భావాలను, ఉద్వేగాలను, దార్శనికతను, కట్టుబాటుని చక్కగా చాటుకోగలనే ఉద్దేశంతో స్వయంగా తనే రాశాడు బడ్జెట్. దానికోసం 100 పేజీల హిందీలో బడ్జెట్ని తన ప్రసంగాన్ని రాయడానికి చివరి 4 రోజుల పాటు రోజు గంటన్నర సేపు నిద్రించి మిగిలిన టైం అంతా పనిచేస్తూ ఉంచాడండి. ఇలా చేతి రాత ప్రతిని రూపొందించడం బహుశా తొలిసారి అయి ఉంటుంది. దాదాపుగా 1.65 లక్షల కోట్ల అంచనాలతో 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ని ఈ నెల 4న ఆయన శాసనసభకు సమర్పించితే 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన చౌదరి 2018లో రాయ్పూర్ కలెక్టర్గా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనకి హిందీ మీద అపారమైన మక్కువ ఉంది. 2018లో ఓడిపోయి 2023లో మాత్రం ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రి అయినటువంటి ఆయన స్వయంగా బడ్జెట్ రాశాడనమాట.